హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా మన ఛానల్కి అయితే స్వాగతం అండి. ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, చాలా మంది కామెంట్ చేసినటువంటి కామన్ పాయింట్స్లలో ఇది కూడా ఒకటి. బ్రదర్, మా దగ్గర చాలా ఇందిరాగాంధీ కాయిన్స్ అయితే ఉన్నాయండి అని అయితే వారు కామెంట్ అయితే చేశారు. ఈ వీడియోకి సంబంధించి నేను గతంలోనే ఒక వీడియో అయితే చేశానండి. అందులో కూడా వాటిని ఏ విధంగా సేల్ చేయాలి, నిజానికి ఎవరు తీసుకుంటారు అనే అంశాలు అయితే నేను చెప్పాను. కానీ చాలా మంది కామన్గా కామెంట్ చేస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం అయితే మరొక్కసారి నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడం అయితే జరిగిందండి. ఇవాల్టి వీడియోలో అయితే ఆక్షన్ లో మనం సేల్ చేసే విధానం గురించి అయితే మీకు తెలియజేస్తాను, ఓకేనా? సో ఈ విధానం గురించి తెలియజేశాక ప్రతి ఒక్కరైతే ప్రయత్నించాలి. ఎవరి దగ్గర ఇటువంటి కాయిన్స్ ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోవడానికి అయితే మనం ప్రయత్నించాలండి, ఓకేనా? మనం సేల్ చేసే ప్రయత్నం చేయకుండా మన దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ కావచ్చు, నోట్లు కావచ్చు, ఏవి కూడా సేల్ కావు. మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే ప్రయత్నించాలి. మనం కూర్చొని దగ్గర నుండే మనము డబ్బులు సంపాదించాలంటే అవ్వదండి. ఎవరిమైనా సరే కష్టపడాల్సిందే. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మొదటిగా మన దగ్గర ఉన్నటువంటి అవకాశాన్ని వినియోగించే ఉద్దేశంలో మాత్రమే మనం పయనించినట్లయితేనే మనకు ప్రతిఫలం అనేది లభిస్తుంటది. ఓకే, సో ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు మీరందరూ కూడా చాలా ఈగర్గా ఈ మ్యాటర్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేను దీని గురించి అయితే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే మీకు తెలియజేస్తాను. మనం ఆక్షన్లో అయితే మనము సేల్ చేయొచ్చు. ఆక్షన్ అంటే వేలంలో అన్నమాట. వేలంలో అయితే మనము ఇటువంటి కాయిన్స్ అయితే సేల్ చేయొచ్చు అండి. ఈ మధ్యన ఇలానే జరుగుతూ ఉన్నాయి. చాలా ఎగ్జిబిషన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో అందులో అయితే మనం కూడా సేల్ చేయవచ్చు. అది ఎలానో అనేది మీకు తెలియజేస్తాను. మొదటిగా ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ కాయిన్ అయితే చూడండి. చూస్తున్నారు కదా, ఇది ఒక ఇందిరాగాంధీ కాయిన్. ఇది 50 పైసకు సంబంధించినటువంటి కాయిన్. ఓకే, చాలా మంది చూసే ఉంటారు. చాలా మంది దగ్గర కూడా ఇటువంటి కాయిన్స్ అనేవి ఉంటాయి. పాత నాణాలు, పాత నోట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా దాచుకొని ఉంటుంటాం. ఎప్పటికైనా సరే ఇవి సేల్ అయ్యే అవకాశం అనేది ఉంటుందేమో అనే ఒక చిన్న ఆశతో ప్రతి ఒక్కరు కూడా దాచుకొని ఉంటారు కదా. సో చాలా మంది దగ్గర ఉంటాయి అని అయితే నేను భావిస్తున్నాను. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు దీని గురించి కొన్ని వివరాలు అయితే మీకు తెలియజేస్తానండి. నేను ఈ వీడియో చేస్తుంది కేవలం దీన్ని సేల్ చేసే విధానం గురించి చెప్పడం మాత్రమే కాదండి. దీని గొప్పతనం గురించి కూడా మనం తెలుసుకోవాలి. దాన్ని ఆ కాయిన్ తీసుకుంటున్నారు అంటే ఏమాత్రం కూడా అందులో గొప్పతనం లేకుండా ఎవ్వరు దేన్ని కూడా తీసుకోరు కదా. దాంట్లో ఏదైనా ప్రత్యేకత, ఏదైనా సరే ఒక మంచి అర్థాన్ని చూపించే విధంగా ఉండాలి. దాంట్లో ఏదైనా గొప్పతనం అనేది ఉండాలి. అలా అయితేనే తీసుకునే వారు కూడా తీసుకుంటారు. లేదనుకోండి, ఎవ్వరు కూడా దీన్ని తీసుకోరు. సో దీని గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఇందులో కనిపిస్తున్నటువంటి ఈవిడ పేరు ఇందిరాగాంధీ, మీ అందరికీ తెలిసిందే. సో దీని గురించి అంటే ఈవిడ గారి గురించి, ఈవిడ గొప్పతనం గురించి అయితే మనం తెలుసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా నిలబెట్టేటటువంటి ఒక చక్కనైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి సారాంశం. ఇది ప్రతి ఒక్కరి జీవితానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం అపజయాల్లో ఉన్నట్లయితే మనం విజయం అనే బాటలో మనం పయనించాలంటే ఎటువంటి కష్టాలను ఎదుర్కోవాలి, మనం ఏ విధంగా ఉండాలి, ఎంత ధైర్య సాహసాలు మన దగ్గర ఉన్నట్లయితేనే మనం ఈ జీవితం అనే ఈ ఉద్యమంలో, ఈ ప్రయాణంలో మనము విజయాన్ని పొందగలం అనేదే ఈవిడ నుండి స్ఫూర్తిదాయకంగా అయితే మనం నేర్చుకోగలం. ఓకేనా అండి? కేవలం ఈ కాయిన్ సేల్ చేద్దాం, డబ్బులు వస్తాయి అనేదే కాదు. ఉన్నట్లయితే ఆ అవకాశాన్ని మనం వినియోగించుకుందాం. కానీ ఈ వీడియో చూసాక మీకు రెండో విధంగా కూడా ఉపయోగపడాలి. అంటే దీని గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో ఈ కాయిన్లో అయితే ఈవిడ ఫోటో అయితే ముద్రించారు, అవునా కాదా? అంటే ఇందులో ముద్రించబడినటువంటి ఫోటో కేవలం ఒక సింబాలిక్ గా మాత్రమే, అంటే ఒక రాజకీయ నేతగా మాత్రమే ఈవిడ ఉండవచ్చు. కానీ తను ఎదుర్కొన్నటువంటి కష్టాలు అయితే ఒక మర్మయుక్తంగా అయితే ఉన్నాయి. ఆ మర్మాలను అయితే మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా మన జీవితంలో చాలా ఆటంకాలు, చాలా అపజయాలు అయితే వస్తూ ఉంటాయి. వాటినన్నింటిని కూడా ఎదుర్కోవడానికైతే మనం సంసిద్ధంగా ఉండాలి. అంటే స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల గురించి ఇలా మనం తెలుసుకుంటుంటే మనకైతే ఒక పోరాట ఉద్యమంలో అయితే మనలో కూడా రగులుతూ ఉంటుందండి. ఖచ్చితంగా మనం కూడా దేనైనా మనం సాధించగలం. సో వీరి గురించి అయితే మనం తెలుసుకుందామండి. ఈవిడ పూర్తి పేరు వచ్చేసి ఇందిరా ప్రియదర్శిని గాంధీ. ఈవిడ నవంబర్ 19, 1917లో అయితే జన్మించడం అయితే జరిగిందండి. భారతదేశపు మొట్టమొదటి ఏకైక మహిళా ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ఇందిరా ప్రియదర్శిని గాంధీ గారండి. ఇది ఒక చరిత్ర అండి. ఒక మహిళ ఆ ఉన్నత స్థాయికి వెళ్ళింది, ఆ ప్రధాన స్థానాన్ని పొందుకుంది అంటే అది మాటలు కాదండి. మనం ఏదైనా సరే ఒక ఉద్యోగం చేయాలి అంటేనే మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం. అలాంటిది ఈ దేశాన్ని శాసించేటటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళడం అంటే అది ఎంతో కష్టం. ఒక కృషి అనేది ఉండాలి. ఒక స్వయం కృషితో మనము ముందుకు వెళ్ళిన నాడే
మనం ఉన్నత స్థాయికి అయితే మనం వెళ్ళగలం. ఓకే, చాలా అవమానాలు అయితే వస్తుంటాయి, చాలా ఇబ్బందులు అయితే వస్తుంటాయి. వీటినన్నింటిని కూడా ఎదుర్కొని నిలబడిన నాడే నువ్వు ఉన్నత స్థాయికి అయితే నువ్వు వెళ్ళగలవు. సో ప్రతి ఒక్కరం కూడా వీరినైతే మనం అనుసరిద్దాం. మన జీవితంలో కూడా చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. మనం కూడా ఏదైనా సాధించాలి అంటే వీరందరూ కూడా గుర్తుకు రావాలి. వీరందరి జీవితాలు కూడా మనకి ఎంతో ఆదర్శదాయకంగా, ఎంతో స్ఫూర్తిదాయకంగా అయితే ఉన్నాయండి. నేను ఈ విషయాలే నేను ఎందుకని చెప్తున్నాను అంటే, చాలా మంది అనుకోవచ్చు, బ్రదర్ ఈ విషయాలు మాకు తెలియనివా, మేమైతే చదువుకోలేదా, మాకు తెలియదేంటి, మీరేదో సరే చెప్పాలనుకుంటున్నారు, వీడియో చెప్పే టాపిక్ ఏంటి, మీరు చెప్తున్నటువంటి టాపిక్ ఏంటి, డైరెక్ట్ టాపిక్ లోకి వచ్చేస్తే ఏదైతే పాయింట్ మీరు చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్ చెప్పేస్తే అయిపోతుంది కదా, వీరందరి జీవితాల గురించి మాకెందుకు అని మీరు అనుకోవచ్చండి. కేవలం నా ఛానల్లో అయితే ఈ డబ్బు సంపాదించే మార్గంలో, ఈ కాయిన్ బిజినెస్ గురించి, నోట్ల బిజినెస్ గురించి మాత్రమే చెప్పదలుచుకోనండి. నేను చెప్పాను అంటే మీరు చూసినందుకు, వీడియో చూసినందుకు ఈ కాయిన్ ఏదైతే ఉందో ఆ కాయిన్స్, నోట్లు ఏవైనా ఉన్నట్లయితే ఆ అవకాశం అనేది మీరు వినియోగించుకోవాలి. చూసినందుకు మీకు ఈ వీడియో అనేది ఒక స్ఫూర్తిదాయకంగా మీ జీవితాన్ని బాగు చేసే విధంగా అయినా ఉండాలి. ఓకే, రెండు విధాలుగా ఉపయోగపడాలనే ఉద్దేశం నాదండి. సో చాలా మంది అనుకుంటారు మీరు చెప్తుందంతా కూడా ఒక సోది మాదిరిగా అయితే మాకు అనిపిస్తుందని కావచ్చు. కొంతమంది అలా ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం అనేది అర్థం కాదు. మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా మన జీవితం అనేది ఇలానే, ఇప్పటికీ మనం ఎలా ఉన్నామో అలానే ఉండిపోతే మన జీవితంలో మనం దేన్ని కూడా సాధించలేము. మన పిల్లల్ని కూడా మనం ఒక ఉన్నత స్థాయికి మనం చేరదీయలేము. సో ముందుగా మనం మారాలి, మన ఆలోచన అనేది మారాలి, మనలో కూడా స్వయం కృషి అనేది ఉండాలి. మా 70 ఏళ్ల ముసలోళ్ళు కూడా ఏదైనా సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది కూడా లక్షల కోట్లలో కూడా సంపాదించి చూపించేవారు చాలా మంది ఉన్నారు. వారి నుండి కూడా మనం గుణపాఠం నేర్చుకోవాలి. కేవలం నేను ఏదో కాయిన్ గురించి చెప్తున్నాను కదా, వీరి గురించి మాత్రమే మనం ఇన్స్పైర్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలని కాదండి. మనకి ఏదైనా మంచి అనిపిస్తే దాంట్లో నుండి మనం గుణపాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఆ గుణపాఠం పూర్వకంగా మనం ఏదైనా సరే మన జీవితంలో కూడా మనం సాధించగలగాలి. మనం కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే మనం కష్టపడాలండి. ఆ కష్టం అనేది ఎలా ఉండాలంటే, ఎవరైతే మనల్ని అవమానపరిచారో, ఎవరైతే మనల్ని నువ్వు ఏది చెయ్యలేవు అనేది ఎవరైతే వేలెత్తి చూపారో వారందరూ కూడా ఎత్తిన వేలు దించుకోవాలి. మన విజయం అనేది వారందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఈ విషయాలన్నీ కూడా అర్థమై ఉంటాయి. అందరికీ తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఉంటుంది. కొంతమందికి వారి విజన్ అనేది ఉంటుంది. ఎవరు కూడా ఆలోచన పూర్వకంగా లేని ప్రజలైతే ఇవాళైతే ఉండరు. ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వారే. ఇన్ని విషయాలు మాకు కూడా తెలుసు, మా జీవితాన్ని మేము ఏ విధంగా సరిదిద్దుకోవాలో మాకు తెలుసు, మీరు చెప్తేనే మాకు తెలుస్తుందా అని మీరు అనుకోవచ్చండి. చాలా విషయాలు అయితే మీతో చెప్పాలనుకుంటాను, కానీ చాలా మంది చేస్తున్నటువంటి టాపిక్ ఏంటి, మీరు చెప్తున్నటువంటి విషయాలు ఏంటి అని మీరు అనుకోవచ్చనే ఈ ఉద్దేశపూర్వకంగా మాత్రమే నేను చెప్పలేకపోతున్నానండి. మీరు అనుకోవచ్చు, నాతో కూడా కంపేర్ చేయవచ్చు. మీకు ఇన్ని విషయాలు తెలుసు కదా, మీరు ఇప్పుడు ఎందుకని ఇలా ఉన్నారు, ఒక యూట్యూబర్గా మాత్రమే మీరు పరిమితం అయ్యారు, మీరు ఏం చేస్తున్నారని మీరు అనుకోవచ్చండి. నేనైతే ఒక ఉపాధ్యాయుడు మాదిరిగా మాత్రమే మీకు ఒక బోధకుడిగా నేను బోధిస్తూ ఉన్నాను. చాలా మంది కూడా ఆదరించి ఎంతో ప్రేమగా ఆదరిస్తున్నారు. కాబట్టి మీరు కేవలం ఈ కాయిన్స్ వలనే మీరు డబ్బు సంపాదించే మార్గం అనేది కాదు. మీ జీవితంలో కూడా మీకంటూ ఒక కళలు అనేవి ఉంటాయి, మీ జీవిత ఆశయాలు అనేవి ఉంటాయి. మీరు కూడా చాలా సాధించాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి మీ జీవిత పయనంలో మీరు ముందుకు వెళ్ళాలి అంటే, మీరు వాటినన్నింటినీ కూడా ఎదుర్కోవాలి అంటే స్వయం కృషి అనేది ఉండాలి. కృషి, పట్టుదల ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఆశయాలను మనం నెరవేర్చుకోగలం అనే ఒక ఉద్దేశాన్ని మీ మైండ్లో కలిగించడం కోసం మాత్రమే నేను చెప్తున్నాను. నా వీడియో అనేది మీకు బాధకరంగా ఉన్నట్లయితే నన్ను ప్రతి ఒక్కరు కూడా క్షమించండి. నేను చెప్పేదలుచుకున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ ఛానల్ ద్వారా, ఈ వీడియో ద్వారా అయితే నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి. ఈ కాయిన్ లో చూపిస్తున్నటువంటి ఈవిడ జీవిత చరిత్ర గురించి మాత్రమే తెలియజేయాలని కాదు, ఈ కాయిన్ ని సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయనే ఉద్దేశాన్ని మీ అందరికీ కూడా తెలియజేయాలని మాత్రం కాదండి. మన జీవితంలో కూడా మనం ఏదైనా సాధించాలనే ఒక ఆలోచన అనేది మీ మైండ్ లో కూడా రావాలని, ఈ కాయిన్స్, ఇటువంటి కాయిన్స్ ఏవైతే రేర్ కాయిన్స్ ఉన్నాయో, పాత నాణాలు, పాత కాయిన్స్ కావచ్చు, వీటిని అన్నింటిని కూడా మనం ఎక్కడ సేల్ చేయాలి, ఎక్కడ సేల్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి, ఏ విధంగా సేల్ అనేది అవుతుంది అనేది ఒక ఆలోచన మీకు కలగాలి. వీటి గురించి మీరు ఆసక్తితో ఇంకా ముందుకు వెళ్ళాలి, మీకు లబ్ధి చేకూరాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా, నా ఉద్దేశం ప్రతి ఒక్కరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. నన్ను తిట్టుకునే వారు కూడా చాలా మంది ఉండవచ్చు, చెప్పేది కొంత, ఇందులో ఉన్నదంతా కూడా సోప్ అని మీరు అనుకోవచ్చండి. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు నేను ఈ కాయిన్ అయితే ఎక్కడ సేల్ చేయాలి అనే దాని గురించి మీకు తెలియజేస్తానండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఆక్షన్ లో సేల్ చేసే విధానం గురించి అయితే చెప్తానని. ఆక్షన్ అనగానే మీ అందరికీ తెలిసిందే, వేలం
సమయంలో అన్నమాట ఎగ్జిబిషన్స్ జరుగుతున్నప్పటికీ చాలా మంది కూడా ఇటువంటి కాయిన్స్ అయితే అక్కడ సేల్ చేస్తూ ఉంటారు. చాలా మంది కూడా డబ్బుల్ని ఈ విధంగానే సమకూర్చుకుంటూ ఉంటారు. ఈ ఆక్షన్ అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది అనేది మీకు తెలిసిందే. పండగ సీజన్ వచ్చింది అంటే మొత్తం కూడా కలకల్లాడుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలోనే ఎగ్జిబిషన్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎగ్జిబిషన్స్ లో అయితే మనం ఎటువంటి కాయిన్స్ అయితే మనం చూడగలమండి. అయితే ఫ్రెండ్స్, ఇందులో ఒక్కసారి చూడండి 1917 నెక్స్ట్ 1984 అయితే ఇందులో కనిపిస్తూ ఉంది. ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇది ఇందిరాగాంధీ కాయిన్ కి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్. అయితే ఫ్రెండ్స్, నవంబర్ అక్టోబర్ కి సంబంధించి ఈ మంత్స్లలో అయితే ఈ కాయిన్స్ అయితే సేల్స్ కి అయితే పెడుతూ ఉంటారు. ఇది కేవలము ఈ దినానికి సంబంధించి అంటే ఈ ఇందిరాగాంధీ జననం నెక్స్ట్ మరణానికి సంబంధించినటువంటి దినాలు కాబట్టి ఇందులో అయితే ఈ సంవత్సరాలు అంటే ఏదైతే వచ్చిందో ఈ డేటు ఈ నెల వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వీటిని అయితే ఆక్షన్ లో పెడుతూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా సేల్ చేస్తూ ఉంటారు. సేల్ చేయాలి అనుకున్నట్లయితే మీరు ఒక్కసారి మీ ఇంటర్నెట్ లో అయితే బ్రౌజింగ్ ఏదైనా సరే ఓపెన్ చేసి మీరు అందులో అయితే కాయిన్స్ సేలింగ్ బజార్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట ఈ ఇందిరాగాంధీ కాయిన్స్ కి సంబంధించి మన కాస్ట్ అనేది మనము ఎక్కడ చూడగలం అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చూడగలరు. దీనికి సంబంధించి నేను సపరేట్ గా అయితే నేను మరో వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మరలా తెలియజేస్తానండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. అంతవరకు సెలవండి. బాయ్ బాయ్.